హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? చూస్తే తెలుస్తుంది కదా మీకు. ఏంటంటే పుట్టగొడుగుల కర్రీ. నాటు పుట్టగొడుగులు ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను, చూసండి. ఇవేనండి నాటు పుట్టగొడుగులు. చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. నార్మల్గా అయితే చిన్నగా సన్నగా ఉంటాయి, కానీ ఇవి బలమైన మట్టిలో మొలిచినవండి. కాబట్టి ఇవి చాలా పెద్దవిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసారు కదా. వీటిని ఏం చేయాలంటే మనము పొడవుగా ఉన్నాయి చూడండి ఇక్కడ కింద, వాటిని ఏంటంటే ఇలా మనకు కావాల్సినంత భాగం మట్టికి చేత్తో ఈ విధంగా తుంచేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా తుంచేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా తుంచేసుకున్న తర్వాత మనం వాటర్లో నార్మల్గా ముందు మట్టి పోయేంత వరకు కడుక్కోవాలన్నమాట. అంటే ఇక్కడ దీని మట్టి ఉంది కదా, ఈ మట్టిని ముందుగా మనం ఏంటంటే నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అన్నీ కూడా చూసేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగానమాట జిగురుగా ఉంటాయండి, చాలా జిగురుగా ఉంటాయి. ఇప్పుడు వాటిని ఏ విధంగా జిగురు పోయే విధంగా ఎలా కడుక్కోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ముందుగా మనం కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకుని కొంచెం సాల్ట్ కూడా వేయాలి. నేను వేసానండి, అది మిస్ అయ్యింది. ఈ విధంగా మనం ముందుగా కడుగు పెట్టుకున్న పుట్టగొడుగుల్ని ఇందులో వేసి మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ వాటర్ అయితే కొంచెం కాలుతున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకోవాలి. ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుందండి, కష్టమే కానీ టేస్ట్ బాగుంటుంది కదా. అయితే ఇక్కడ టైం పడుద్ది కానీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకుని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా చిన్న ముక్కల కింద మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇందులో ఏంటంటే మిగతా చెక్క ఉంది కదా, మిగిలిన చెక్క నిమ్మబద్ద అది కూడా వేసేసి అందులోనే కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు పసుపు వేయండి. వేసేసి మనం చేప ముక్కల్ని ఏ విధంగా అయితే కడుగుతామో అదే విధంగా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు కడగాలి. ఇప్పుడు ఇందులో ఇలా కడిగితే జిగురు అనేది పూర్తిగా పోద్ది అనమాట. జిగురు అనేది చాలా వరకు పోద్ది. అయితే ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు వాటర్తో, నార్మల్ వాటరేనండి, వేడి వాటర్ ఇంకా అవసరం లేదు. ముందు కడుక్కున్నాం కదా వేడి వాటర్తో. ఇప్పుడు మామూలు వాటర్తోనే ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను మీకు మొత్తం కడిగిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఇలాగ ఫస్ట్ టైం ఎవరైనా తప్పకుండా మనం ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ చూపించిన విధంగా మనం శుభ్రం చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని మన కర్రీకి సరిపడగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసి మనం వేయించుకోవాలి. ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయండి. ఇక్కడ చూసారు కదా, చాలా వరకు వేగిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా, అదేనండి పుట్టగొడుగులను కూడా వేసేసి శుభ్రంగా అడుగు భాగం నుంచి అంతా కలిసే విధంగా కలపాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా వేసేసిన తర్వాత మనము బాగా అడుగు భాగం నుంచి అంతా కలిసే విధంగా కలపాలన్నమాట. ఇలా కలిపి మొత్తం అంతా కలిసిన తర్వాత మసాలా అండి, పచ్చి మసాలా మొత్తం అన్ని మసాలాలో కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను. మొదటి నుంచి మన వీడియోలు చూస్తున్న వరకైతే నేను ఏ రకమైన మసాలా వాడతానో తెలుస్తుంది. అయితే ఇందులో నేనైతే ప్రత్యేకంగా మసాలా తీయడం అనేది నేను చూపించలేదండి, కానీ అన్ని మసాలాలు వేసి నేను మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు అది వేసి కలిపిన తర్వాత ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసి మనము కలుపుకోవాలి. తర్వాత అలా మగ్గిన తర్వాత ఇందులో కారం అని, మనం తినే కారాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను. ఈ విధంగా వేసి అడుగు నుంచి కలపాలి. జిగురు ఉంటుంది కాబట్టి మనం ఎంత కడిగినా ఎంతో కొంత ఇందులో జిగురు ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి దగ్గరే ఉండి త్వరగా మనం కలుపుతానే ఉడికించాలి. ఇక్కడ చూస్తారు కదా, ఇలా కొంతసేపు ఉడకనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత మరొక్కసారి కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి. చాలా వరకు మనకి మగ్గడంలోనే మష్రూమ్ అంటే పుట్టగొడుగు అనేది ఉడికిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా మరీ అంత అవసరం లేదు, ఆల్రెడీ జిగురు ఉంటుంది కదా, దానికి ఉడికిపోద్దండి. ఇక్కడ మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చాలా వరకు ఉడికిపోద్ది. ఇలాగా చూసారు కదా, మరొక్కసారి కలిపేసి మనం కొత్తిమీరని కట్ చేసుకుని వేసేసుకోవాలి. వేసేసి ఇంకొంచెం దగ్గర పడ్డ తర్వాత మనమైతే స్టవ్ అయితే కట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు మాత్రం నచ్చితే దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.